హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ దత్త సాయి కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కాంప్లెక్స్ లోని ప్లాస్టిక్ గోడంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సో 10TV స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు. శ్రీ దత్త సాయి కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. అయితే అది మెయిన్ రోడ్ మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం అయితే మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం తాజా సిచ్యువేషన్ ఏంటి? ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సప్తగిరి థియేటర్ ఆపోజిట్ లో ఉన్న దత్తసాయి కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ కాంప్లెక్స్ లోని 3వ 4వ ఫ్లోర్ లో కూడా ఈ ప్లాస్టిక్స్ ఐటమ్స్ సంబంధించిన స్టోరేజ్ రూమ్ గా చెప్తున్నారు. సుమారుగా 7 గంటల ప్రాంతంలో కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ముందుగా లోపల నుంచి పొగలు రావడంతో ఒకసారిగా కొంత స్థానికులు కూడా ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. మంటలు ఎగిసిపడుతున్నాయి. 2 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కాంప్లెక్స్ కి ఈ చుట్టుపక్కల కూడా ఒక డయాగ్నోస్ సెంటర్ తో పాటు ఇతర కమర్షియల్ సంబంధించిన కాంప్లెక్స్ కూడా ఉండడం, ప్రస్తుతానికైతే మంటలు ఎగిసిపడుతున్న కాంప్లెక్స్ సంబంధించి కూడా ఎంతో ప్లాస్టిక్స్ ఐటమ్స్ ఉన్నాయని కూడా ప్రస్తుతానికైతే లోపలికి వెళ్లే ప్రయత్నం లేకపోవడంతో ఇటు మెట్రో పిల్లర్ గా ఏదైతే మెట్లుంటే మెట్ల మించి కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఒక దశన మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా కానీ తిరిగి మరొకసారి మంటలు ఎందుకంటే ప్లాస్టిక్ గూడెం సంబంధించిన మెటీరియల్ గా చెప్తున్నారు కాబట్టి వైపు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా కానీ తిరిగి ఎగిసిపడడంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తారు. ఒకవైపు కాంప్లెక్స్ లోని మంటలు వస్తున్న ప్రాంతం నుంచి కొంత వాటిని వాటర్ ఫ్లోయింగ్ చేసి కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోవడం, కొంత కంజెస్టెడ్ ఏరియా ఉండడంతో కూడా ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ లోపల పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ ని స్టోర్ చేసినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. అగ్ని ప్రమాదానికి ముందు కూడా ఆ ప్లాట్ లో ఒక 2-3 ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు కూడా రక్షించి కిందకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రాణాపాయం లేకపోయినా కానీ ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏంటన్నది కూడా ప్రాథమిక సమాచారం అయితే మనకి రావాల్సిన ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒకవైపు మెట్రో మన దాంట్ నుంచి కూడా మెట్రో పిల్లర్స్ పక్కన గురించి కూడా అగ్నిమాపక సిబ్బంది వాటితో మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఒకవైపు వాటర్ ని డిస్పాచ్ చేసినా కానీ మరోవైపు మంటలు ఎగిసిపడుతున్నాయి కాబట్టి లోపల ఎక్కడి నుంచి ఆ అగ్నికలు ఎగిసిపడుతున్నాయని కూడా ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది కూడా అంటుబట్టని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వైపు లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనకైతుంది. ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజిన్లతో కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేసి ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా కొంత ఇలాంటి అగ్ని ప్రమాదాలు తరచుగా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నియమ నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా మనం చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా ఆర్టీసీ ఎక్స్ రోడ్ చౌరస్తా కూడా చాలా క్రౌడ్ గా ఉంటుంది. జన సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ ప్రమాదం సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఎప్పటి నుంచి ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ ని ప్లాట్ లో స్టోర్ చేస్తున్నారు, ఎవరికి సంబంధించింది అన్న కోణంలో వైపు పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ప్రస్తుతానికి ఎగిసిపడుతున్న మంటలని కొంత అదుపు చేసే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. సంధ్య, అయితే మనం చూస్తున్నామా అది మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్ గా కనిపిస్తోంది. ఈవినింగ్ 7 o'clock టైంకి అంటే పీక్ టైం గా మనం చెప్పవచ్చు. ఆ టైంలో ఈ మంటలు వ్యాపించాయని కూడా చెప్తూ ఉన్నారు కదా. మెయిన్ ఈ మంటలు వ్యాపించడానికి మెయిన్ రీజన్ ఏమని భావిస్తూ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు షార్ట్ సర్క్యూట్ తోటే కూడా ఈ ప్రమాదం
చోటు చేసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక పూర్తిగా దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించి కూడా మిగతా ఫ్లోర్లలో ఇటు ప్లాస్టిక్ గోడౌన్స్తో పాటు ప్లస్ చూసుకోవచ్చు ఒకసారి అగ్నిమాపక సిబ్బంది కూడా వాటర్ ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ అంతా కూడా గ్లాసుతో నిండిపోవడంతో గ్లాసుని బ్రేక్ చేసి లోపల ఎక్కడైతే మంటలు వస్తున్నాయో వాటిని కూడా అక్కడికి వాటర్ తో వాటిని కొంత మంటలను అదుపు చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఓవైపు మనం చూసుకోవచ్చు, మన కెమెరామెన్ ప్రదీప్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అద్దాలని బ్రేక్ చేసి కూడా అద్దాలని బ్రేక్ చేసి ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంప్లెక్స్ లో మొత్తం కూడా పూర్తిగా అగ్ని ప్లాస్టిక్ ఐటమ్స్ తో పాటు దానికి లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, మొత్తంగా దీనికి సంబంధించి గ్లాసులో పెద్ద సంఖ్యలో గ్లాసులు ఉండడంతో వాటిని బ్రేక్ చేస్తూ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న ఒక విజువల్స్ లో చూసుకోవచ్చు. గట్టి ఫోర్స్ తో కూడా కొంత వాటర్ ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి ఓవైపు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తుంటే మరొక వైపు నుంచి అగ్నికలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకటే మార్గం గుండా ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇక మెట్రో సంబంధించిన ఏదైతే అగ్నిమాపక సంబంధించిన వాటిని కూడా యంత్రాలను వినియోగిస్తూ వారికి సహాయకంగా ప్రస్తుతానికైతే మెట్రో పైనుంచి కూడా వారికి సంబంధించిన పైప్ తీసి కూడా మరికొంత వాటర్ ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం అయితే ఇటు మెట్రో సిబ్బంది కూడా చేస్తున్నారు. ఇంకా మంటలు ఎంతసేపు కట్టడి చేసే అవకాశం ఉండదో కూడా తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కేవలం మెట్రో ఎక్కే మార్గమే మెట్ల మార్గం ఏదంటే మెట్ల మార్గం నుంచి మాత్రమే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంధ్య, అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కి ముందు అంటే పొగలను అబ్జర్వ్ చేశారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏ ఫ్లోర్ నుంచి ఈ మంటలు చెలరేగడం అనేది జరిగింది, ఎన్ని ఫ్లోర్ల వరకు పాకిందంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే 4వ ఫ్లోర్లో మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే 4వ ఫ్లోర్లో ఈ ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కొంత మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో గుర్తించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చడంతో కొంత చాలా క్విక్ గా ఇక్కడికి వచ్చి అగ్నిమాపక సిబ్బంది ఎక్కడైతే మంటలు ఎగిసిపడుతున్నాయో అక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లేందుకు మార్గం లేకపోవడం, కాంప్లెక్స్ అంతా కూడా గ్లాస్ మెటీరియల్ తో కూడా నిండిపోవడం చెప్తూ ప్రస్తుతానికి అయితే లోపల నుంచి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ బయట మెట్రో స్టేషన్ మెట్ల మార్గం అయితే ఉందో మెట్ల మార్గం నుంచి కూడా ప్రస్తుతానికి అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి విజువల్స్ లో చూసుకోవచ్చు, ఇటు రెండు వైపులా ఒకవైపు 2 ఫైర్ ఇంజన్లు, అదేవిధంగా మెట్రో సంబంధించిన ఏదైతే అగ్నిమాపక సంబంధించిన ఫైర్ సంబంధించిన మెటీరియల్ దాని ద్వారా కూడా మంటలను అదుపు చేసి ప్రస్తుతానికైతే కొంత మంటలు అదుపులోకి వచ్చినట్టుగా మనకైతే కనిపిస్తుంది. కేవలం ఒక ప్రయత్నం నుంచే కూడా కొంత వాటర్ని డిస్పాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ముందుగా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఎక్కడి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయని కూడా ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. మరొక 40 నిమిషాల్లో కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపు తీసుకొచ్చే అవకాశం అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సంధ్య, సో అదంతా మొత్తం కాంప్లెక్స్ లాగా ఉంది. లోపల చాలా స్టాల్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి లోపల ఎవరైనా సిబ్బంది చిక్కుకునే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు కిరణ్? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరుగుతున్న ఫ్లాట్ లో కూడా 2 ఉన్నట్టుగా గుర్తించారు. వారిని వెంటనే సురక్షితంగా మంటలు ఎగిసిపడుతున్న సందర్భంలో వారిని కిందకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అంతా కూడా కమర్షియల్ సంబంధించిన కాంప్లెక్స్ కావడంతో అప్పటికే విధులు ముగించుకొని షాప్స్ క్లోజ్ చేసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కింద కొంత డైనింగ్ సెంటర్ తో పాటు దాని పక్కనే వివిధ సంబంధించిన కొంత కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి. కాబట్టి అటువైపు మంటలు ఎగిసిపడకుండా గ్లాసులను బ్రేక్ చేసి దాని ద్వారా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంటలు కొంత అదుపులోకి వచ్చినట్టే వస్తున్నాయి. కానీ తిరిగి కొన్ని చోట్ల కొంత అగ్నికలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. చాలా స్లోగా కొంత వాటర్ ని అప్లై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 3 మార్గాలు గుండా 2 ఫైర్ ఇంజన్లు 3 మార్గాల గుండా కొంత వాటర్ అప్లై చేస్తున్నారు. కాబట్టి మరొక 20 నిమిషాల్లో పూర్తి స్థాయిలో మంటలను అదుపు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సంధ్య, అయితే కిరణ్ మనం చూస్తున్నాం ఇప్పుడు అంటే కొంచెం మంటలు అదుపులోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నా కూడా అంటే అది కంప్లీట్ గా ఇంకా చల్లలేదు. అంటే దానికి ఏమైనా కెమికల్స్ ఏమైనా యాడ్ అయి ఉండొచ్చు అని భావిస్తున్నారా? ఫైర్ సిబ్బంది ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? లోపల ఎంత మెటీరియల్ ఉంది, ఎలాంటి సంబంధించిన ప్లాస్టిక్ ఐటమ్స్ అందులో స్టోర్ చేశారనేది ప్రాథమికంగా ఇంకా సమాచారం రావట్లేదు. ప్రాథమికంగా ఒక
ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ని అందులో స్టోర్ చేసినట్టు తెలిసింది కాబట్టి కొంత అగ్నికిలలో ఎగిసిపడే మెటీరియల్ ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్ నగరంలో జరిగినప్పుడు కొన్ని అగ్ని ప్రమాదాలు చూసుకుంటే కూడా మంటను ఉత్పాదించే సంబంధించిన కొన్ని మెటీరియల్ కూడా అక్కడ ఉండడంతో కొంత మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే ప్లాస్టిక్స్ ఐటమ్ కాబట్టి వైపు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా తిరిగి మంటలు వస్తున్నాయి కాబట్టి పూర్తిగా గ్లాసులన్నీ బ్రేక్ చేసి ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా అగ్నికలు ఎగిసిపడుతున్నాయి వాటిని గుర్తించి కొంత లోపలికి వెళ్ళి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రస్తుతానికి కాంప్లెక్స్కి కేవలం ఒకటే మెట్రో మార్గం ఒకటే ఉంది కాబట్టి లోపల నుంచి వెళ్ళి ఆ పైపులతో కూడా లోపలికి వెళ్ళి ఆర్పే ప్రయత్నం లేదు. కొంత పొగొస్తుంది కాబట్టి కేవలం మెట్ల మార్గం నుండి మెట్రో స్టేషన్ సంబంధించిన మెట్రో మార్గం నుంచి కూడా ఫైర్ సిబ్బంది పూర్తిగా మంటలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంధ్య, అయితే చుట్టుపక్కల ఎలాంటి నివాసిత ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళందరినీ కూడా ముందుగానే అలర్ట్ చేయడం ఏమైనా జరిగిందా? ఈ మంటలు చుట్టుపక్కల బిల్డింగ్ కి వ్యాపించేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రకారం? ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది వైపు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తూ మంటలు కొంత వ్యాపించే అవకాశం ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే కాంప్లెక్స్ కి కొంత ఎలివేషన్ కారిడార్ ఉంది, చుట్టుపక్కల కూడా కొంత దూరం ఉన్నాయి కాబట్టి కేవలం ఒక ఫ్లోర్ నుంచి మాత్రమే మంటలు వస్తున్నాయి కాబట్టి అవి ఇతర కింద కాంప్లెక్స్ లోకి పాకకుండా ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చుట్టుపక్కల కొంత వేరే హాస్పిటల్స్ కావచ్చు, కొన్న మెడికల్ షాపులు ఉన్నాయి, ఆ విధంగా మరొక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే మంటలు అటువైపుగా అంటుకొని అవకాశం అయితే లేదు కాబట్టి కాంప్లెక్స్ లోని కింద భాగాలకి మంటలు రాకుండా ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఒకవైపు మంటలని అదుపు చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నా కానీ తిరిగి మరొకసారి మంటలు కొంత అగ్నికలలు మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి స్పష్టంగా కొంత లోపలికి వెళ్ళి ఎక్కడి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి కనుగొని అక్కడ మంట కొంత వాటర్ని అప్లై చేస్తే మాత్రం కానీ అగ్ని ప్రమాదం తీవ్రత కొంత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా వైపు గ్లాసులని బ్రేక్ చేసి అగ్నిమాపక సిబ్బంది ఎక్కడి నుంచి మంటలు వస్తున్న వైపు కొంత ఫ్లోగా వాటర్ని అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ తిరిగి మరొక వైపు నుంచి కూడా ప్రస్తుతానికైతే మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి తిరిగి మరొక 2-3 ఫైర్ ఇంజన్లు ఇక్కడ రప్పించి డిజాస్టర్స్ తో పాటు అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి వాటికి మంటలను పూర్తిగా అదుపు చేస్తే కానీ ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి మనకైతే కనిపించలేదు. మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో ప్రస్తుతానికైతే మంటలను అదుపులోకి వచ్చాయని కూడా అదుపుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇటు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం అగ్నిమాపక సిబ్బంది ఒకవైపు నుంచి వాటర్ని అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ మరొకసారి అగ్నికలలు ఎగిసిపడుతున్నాయి కాబట్టి ఎందుకంటే కొంత భారీ మెటీరియలే ఇటు అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ మెటీరియల్ కొంత చల్లడానికి టైం పడుతుంది కాబట్టి దాన్ని కొంత మంటలు తగ్గించే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ఇక మెట్రో స్టేషన్ పైకి వెళ్ళి అక్కడి నుంచి కూడా వాటర్ని అప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక ఫైర్ ఇంజన్ కూడా ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతానికి 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఎక్కడైతే ప్లాస్టిక్ మెటీరియల్ స్టోర్ అయి ఉందో ప్రాంతాలకు సంబంధించిన వాటిల్లో అక్కడి నుంచి మంటలు ఎగిసిపడకుండా దాన్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక మంటలు కింద ఫ్లోర్లకి వ్యాపించకుండా ప్రయత్నం అయితే చేశారు కానీ పూర్తి స్థాయిలో మంటలను ఇంకా అదుపు చేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సంధ్య, అయితే 3 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడ ఈ విధుల్లో పాల్గొంటూ ఉన్నాయి. అగ్ని కిల్లలను అదుపు చేసేటువంటి క్రమంలో అక్కడ మనం చూసినట్లయితే డైరెక్ట్ గా ఆ మంటలను వాటి ఇంటెన్సిటీని తగ్గించడానికి ఫైర్ సిబ్బంది వెళ్ళలేకపోవడమే ఇంకా ఈ మంటలు అదుపులోకి రాకపోవడానికి హర్డిల్ గా భావించవచ్చా? ఖచ్చితంగా మనకి ఎందుకంటే కాంప్లెక్స్ లోపలికి వెళ్లే మార్గాలు లేకపోవడం మెట్ల మార్గాల నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా కానీ కొంత ఫాగు రావడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి మంటలు ఆర్పాలంటే ఒకటే మార్గం ఉంది. మెట్రో సంబంధించిన మెట్రో స్టేషన్ పైకి వెక్కి మాత్రమే మంటలకి కొంత వాటర్ అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఒకటే మార్గం ఉంది. మంటలు ఎగిసిపడుతున్న ఎక్కడైతే ఫ్లాట్ ఉందో ఫ్లాట్ కి సంబంధించి గ్లాసులను మూర్తిగా బ్రేక్ చేసి అక్కడి నుంచి మాత్రమే మంటలు అప్లై చేస్తుంది. ఇప్పుడు వచ్చిన ఫైర్ ఇంజన్ ఏదైతే ఉందో ఫైర్ ఇంజన్ కూడా లోపలికి వెళ్ళి కాంప్లెక్స్ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే మనకి చేసినట్టుగా తెలుసు. కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆఫీసర్లంతా కూడా లోపల కొంత మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరొక ఇంజన్ ని రప్పించారు కాబట్టి దాంతో లోపలికి పైపులు వేసి అక్కడి నుంచి కూడా మంటలు ఆర్పేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనం ప్రస్తుతం మనం రోడ్డు మీద నుంచి మెట్రో స్టేషన్ ఎక్కడైతే మెట్ల మార్గం ఉందో అక్కడి నుంచి కూడా ప్రస్తుతానికైతే మంటలు వస్తున్న దృశ్యాలు కూడా మనం
చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఇటు స్థానిక పోలీసులు డిఆర్ఎఫ్ తో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొక 40 నిమిషాల్లో కూడా మంటలను అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేశామంటూ ఇటు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సంధ్య, అయితే మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం లైవ్ విజువల్స్ లో కిరణ్, అంటే మంటలు అదుపులో వచ్చినట్టే కనిపించినా ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ అగ్నికిలలు రేగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి లైవ్ దృశ్యాల్లో కనిపిస్తోంది. సో పూర్తిగా మంటలు అదుపులోకి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటే ఏం చెప్తున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు? ప్రస్తుతానికైతే 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, డిఆర్ఎఫ్ కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎక్కడి నుంచి అగ్నికిలలు ఎగిసి పడుతున్నాయని ఎగ్జాక్ట్ గా ఆ అగ్నిమాపక సిబ్బంది కూడా అంచనా వేయలేకపోతున్నారు. కాబట్టి ప్రస్తుతానికి కాంప్లెక్స్ లోపలికి వెళ్లేందుకు ఒకటే మార్గం ఉండడం, ప్రస్తుతం అంతా చీకటిగా ఉండడంతో కూడా ప్రస్తుతానికి కొంత పొగ వస్తుండడం. ఎందుకంటే ఒకవైపు అగ్ని ఆపేందుకు ఇటు బయట నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది వాటర్ని అప్లై చేస్తున్నారు. కాబట్టి వెనక భాగం నుంచి కూడా కొంత పొగ వస్తుండడంతో ఇటు ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్లేందుకు కొంత ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి మరొక 20 నిమిషాల్లో ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి మంటలు వస్తున్నాయి కూడా గుర్తించి ఆ మంటలను అదుపు చేస్తే పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ప్రకారం అయితే మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో మంటలను అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. సంధ్య, అయితే ఈ అద్దాలతో మొత్తం కవర్ అయిపోయింది అని చెప్తున్నారు. 4th ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ అంటే మంటలు అనేవి చెలరేగుతూనే ఉన్నాయి. అంటే లోపల అసలు ఎలాంటి గూడ్స్ ని వాళ్ళు భద్రపరిచారనుకోవచ్చు? కిరణ్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ప్రాథమికంగా సమాచారాన్ని చెప్పారా మీకు? ప్రస్తుతానికి మన అనుకున్న ప్రాథమిక సమాచారం అయితే ప్లాస్టిక్ మెటీరియల్ సంబంధించిన వాటిని ఎక్కువగా ఇక్కడ స్టోర్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఎలాంటి మెటీరియల్ ఉంది ఏంటందుకు కూడా కొంత ప్రాథమిక సమాచారం రావాల్సి ఉంటుంది. ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆ ఫ్లోర్ లో ప్లాస్టిక్ మెటీరియల్ సంబంధించి స్టోర్ చేసినప్పుడు కనీసం రక్షణ చర్యలు ఏమైనా తీసుకున్నారో లేదన్నా కూడా ప్రస్తుతానికైతే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా వాపు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ప్లాస్టిక్ మెటీరియల్ సంబంధించి కూడా స్టోర్ చేసే ఫ్లాట్ గా మనకైతే ప్రాథమిక సమాచారం. అందులో ఎలాంటి రకమైన ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది, కొంత మంటలను ఉత్పరించే ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయా లేదనుకుంటుంది. ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేసే ప్రయత్నము ఇటు అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య, ఓకే, రైట్ కిరణ్. అది మొత్తంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తం 3 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మెయిన్ రోడ్డు మీద కావడంతో ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లోనే ఈ మంటలు అదుపులోకి వచ్చే విధంగా ఉంది అని చెప్పి అగ్నిమాపక సిబ్బంది చెప్తూ ఉన్నారు.